అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతికాపురి, ద్వారావతి ఇవి 7 కూడా ఈ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు జన్మించిన పవిత్ర స్థలం. సరయూ నది ఒడ్డున వెలిసిన ఈ నగరం సకల శుభాలను, ధర్మ మార్గాన్ని సూచిస్తుంది. మధుర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన బాల్య లీలలు గోపికలతో గడిపిన ప్రదేశంగా, భక్తికి మరియు దివ్య ప్రేమకు కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. మాయాపురి లేదా హరిద్వార్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. గంగానది పర్వతాలను వదిలి మైదానంలోనికి ప్రవేశించే మొదటి ప్రదేశం ఇదే. గంగలో మునగడం వల్ల ఆత్మ పవిత్రమవుతుందని విశ్వసిస్తారు. కాశీ లేదా వారణాసి సృష్టికర్త అయిన పరమశివుడు స్వయంగా నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి. విశ్వనాథుడు కొలువైన ఈ క్షేత్రంలో మరణిస్తే నేరుగా ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. కాంచీపురం 1000 దేవాలయాల నగరం అని పిలువబడే ఈ క్షేత్రం తమిళనాడులోని వేగవతి నది ఒడ్డున ఉంది. ఇది శైవ, వైష్ణవ సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని లేదా అవంతిక మధ్యప్రదేశ్లో ఉంది. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. ద్వారకా గుజరాత్లో ఉంది. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇది చాలా మోక్షదాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. జై శ్రీరామ్.